నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ మారుతినగర్లో దారుణం. రెండో భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త. దివికేగిన దర్శక దిగ్గజం భారతీ రాజా. నివాళులర్పించిన సీఎం విజయ్, ప్రముఖులు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో డ్రగ్స్ స్మగ్లింగ్. 15 కిలోమీటర్లు వెంబడించి 600 కిలోల గంజాయి స్వాధీనం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి చెలరేగిన ఘర్షణ. వైమానిక దాడుల్లో 13 మంది మృతి. భారత్లో సేవల కోసం స్టార్లింక్ ముమ్మర ప్రయత్నాలు. ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తున్న ఎలాన్ మస్క్ సంస్థ. హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధి మారుతినగర్లో దారుణం జరిగింది. స్థిరాస్తి వ్యాపారి కుమార్ తన రెండో భార్య నిషారాణిపై అనుమానంతో తుపాకీతో కాల్చి చంపాడు. కాల్పుల శబ్దాలు విని భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే నిందితుడు 3 నెలల క్రితం వాహన తనిఖీల్లో తుపాకీతో దొరికిపోయాడు. పోలీసులు తుపాకీ ఎందుకు అని ప్రశ్నించడంతో తన భార్యను హతమార్చేందుకు తుపాకీని కొనుగోలు చేసినట్లు కుమార్ చెప్పడంతో పోలీసులు దానిని సీజ్ చేశారు. కుమార్ మరో తుపాకీ కొనుగోలు చేసి నిషారాణిపై 2 రౌండ్లు కాల్పులు జరిపి కిరాతకంగా హత్య చేశాడు. గతంలో కుమార్ను మొదటి భార్య వదిలి వెళ్లడంతో ఆమె చెల్లెలు నిషారాణిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడని బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భర్తే ఆమెను చంపేందుకు పథకం వేసినట్లు అధికారులు తేల్చారు. విభేదాల కారణంగా భార్యను సుపారీ గ్యాంగ్తో హత్య చేయించి కట్టుకథ అల్లినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా భార్య మీనాదేవితో అనిల్ తరచూ గొడవ పడేవాడు. మే 30వ తేదీన దంపతులిద్దరూ కూరగాయల సంతకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన భార్యను పొదల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు నమ్మబలికాడు. మృతురాలి భర్త చెప్పిన తీరు, అతడి ప్రవర్తనపై అనుమానించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరికి భర్తే బీహారీకి చెందిన 4గురికి సుపారీ ఇచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. చెర్లపల్లి ఘట్కేసర్ రైల్వే మార్గంలో తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయరెడ్డి అత్తమామలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. చనిపోయిన తన కోడలు, తల్లి, సోదరుడు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధిత వృద్ధ దంపతులు మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరి 31న తమ కోడలు, 2 పిల్లలు ఆత్మహత్య చేసుకోగా ఆస్తి కోసం కోడలి తరపు బంధువులు రౌడీ షీటర్తో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంపుతామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతున్నారు. ముగ్గురు నా కోడలు విజయారెడ్డి, మా మనవరాళ్ళు చేతన్ రెడ్డి, నా మనవడు విశాల్ రెడ్డి ముగ్గురు రైల్వే స్టేషన్ పట్టణ మీద ఆత్మహత్య చేసుకున్నారు. ఏమేమి ఉన్నాయో విలువైన వస్తువులు మొత్తం తీసుకుపోయారు. ఈ ఫస్ట్ తీసుకుపోయిన డబ్బు, బంగారు, వెండి అన్ని ఇవన్నీ తీసుకొని పెట్టుకోరు. కానీ మాకు అనుమానం వస్తలేదు. మాకు తెలియదు కదా సంగతి. మా కొడుకేమో తిరుగుతుర్రు. చెవుడు కాంపిటీషన్ ఇచ్చిన ఎవరు పడుచుకోలేదు మమ్మల్ని. ఎందుకంటే మా బీద గుణం అనుకుంటారో, లేకపోతే వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారో తెలియదు. కానీ ఎవరు పడుచుకోలేదు. వాళ్ళ రాజకీయ పలుకుబడితేనో దేనితోనో వాళ్ళు మమ్మల్ని ఎందుకు గురగాయిస్తారు. కాబట్టి మేము ఎక్కడ గత్యంతరం లేక ఈ లాస్ట్కు ఈ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాము. వాళ్ళని మాకు న్యాయం చేయకూడదని చెప్పి నమ్మక చొప్పున ఇక్కడికి వచ్చినామయ్యా. మీరు అందరూ సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టాలు మిగిల్చడంతో అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రౌతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా బుగ్గారంకు చెందిన దుబ్బయ్యకు 15 గుంటల భూమి ఉండగా 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేశాడు. దుబ్బయ్యకు 3 కుమార్తెలు, 1 కుమారుడు. అందరికీ వివాహాలయ్యాయి. వివాహాల ఖర్చుతో పాటు పంట భారం పెరిగిపోవడంతో అప్పుల భారం అధికమైంది. అప్పులు తీర్చలేని స్థితిలో మనస్తాపానికి గురైన దుబ్బయ్య పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీలోని మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సర్వారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే భార్య పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన మరియ జ్యోతిని భర్త దావీదు గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఘటనా స్థలికి చేరుకొని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో అంతర్జాతీయ గంజాయి ముఠా రెచ్చిపోయింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడికి తెగబడ్డారు. చింతపల్లి మండలం ఏ అన్నవరం స్టేషన్ పరిధిలోని లోతుగట్ట సమీపంలో ముందస్తు సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో వస్తున్న కారుని తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న గంజాయి బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో గత్యంతరం లేక గంజాయి బ్యాచ్ పోలీసులకు లొంగిపోయారు. 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నిందితులు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వారి నుంచి 209 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాను పోలీసులు సినీఫక్కీలో చేస్ చేశారు. దాదాపు 15 కిలోమీటర్ల ట్రక్కును వెంబడించి 10 కోట్ల విలువైన 600 కిలోల కంటే ఎక్కువ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ వైట్ పౌడర్ అనే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తుల కాల్ డేటా రికార్డుల ఆధారంగా ఈ భారీ గంజాయి రవాణా సమాచారం పోలీసులకు అందింది. ఆగ్రా, నోయిడా, ఢిల్లీ వైపు వెళ్తున్న ట్రక్కును పోలీసులు ఆపేందుకు యత్నించగా డ్రైవర్ పారిపోయాడు. దీంతో 15 కిలోమీటర్ల చేసింగ్ తర్వాత బారికేడ్లు వేసి లారీని అడ్డుకున్నారు. లారీలో అనేక బాక్సుల్లో దాచిన గంజాయి బయటపడింది. ఈ కేసులో హర్యానాకు చెందిన లియాఖత్ అలీ అనే నిందితుడిని అరెస్టు చేశారు. ఒడిశా నుంచి సేకరించిన గంజాయిని యూపీ, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్లలో సరఫరా చేయడమే వీరి లక్ష్యమని పోలీసులు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తోందని మంత్రి వివేక్ ఆరోపించారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. రైతులను ఆందోళనకు గురి చేయడానికే కొనుగోళ్లపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెదక్ కలెక్టరేట్లో మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి మంత్రి వివేక్ సమీక్షలో పాల్గొన్నారు. జూన్ 15 వరకు ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వాన్ని ఓ చెడ్డ పేరు తేవాలని చెప్పి రైతుల మనసులో ఒక ఆందోళన చేయడానికి, వర్షాలు పడతాయి, వడ్లన్నీ నష్టపోతాయి అని చెప్పి ఒక భయం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ రైతులకు అందరూ తెలుసు, మా ప్రొక్యూర్మెంట్ 15వ తారీఖు వెళ్తుందని చెప్పి ఎవ్వరు కూడా భయపడేది అవసరం లేదు. ఇందిరమ్మ ఇల్లులు బీదవానికి ఎవరికైతే ఇల్లు అవసరమో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిందో ఆ ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవడం పట్ల మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి నామినేషన్ తిరస్కరించడం దుర్మార్గమన్నారు. బీజేపీ పార్టీ మహిళల ద్రోహి అని సీతక్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి నాయకురాల యొక్క నాయకత్వాన్ని, సిన్సియారిటీని, హార్డ్ వర్క్ను గుర్తించి మా అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారు, మా ఏసీసీ అధ్యక్షుల వారు, అదేవిధంగా గౌరవ రాహుల్ గాంధీ గారు అధిష్టానం గుర్తించి ఆమెకు రాజ్యసభ సీట్ ఇస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి మరి ఆమె యొక్క నామినేషన్ను రిజెక్ట్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం. ఈరోజు బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ ఎంత మహిళా ద్రోహి, మహిళల వ్యతిరేకి అనేది కూడా అర్థమవుతుంది. మోడీ గారు, మీరు నిజాయితీగా ప్రజల యొక్క ఓటు ద్వారా గెలవాలి తప్ప ఇలా కుట్రలు చేసి ఇతర పార్టీలను అత్యంత ఘోరంగా విభజనలు చేసి విద్వేషాలు, విభజనలు, మరి ఇలాంటి చిల్లర రాజకీయాలతోటి మహిళల యొక్క స్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీయలేరు. హైదరాబాద్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యానగర్లో ప్రహారీ గోడ కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
చెట్లు రోడ్డుకు అడ్డంగా విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిపై అడ్డంగా పడిన చెట్లను డిఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటామనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్. అందులో భాగంగానే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. చెత్త వేసిన వారితోనే ఎత్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి జరిమానాలు సైతం వసూలు చేస్తున్నారు. అప్పటికీ పట్టించుకోకపోతే మున్సిపాలిటీ చట్టం ప్రకారం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తమ ఉద్దేశం ప్రజల నుంచి జరిమానా వసూలు చేయడం కాదని, పట్టణం పరిశుభ్రంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడం కోసమేనని చెబుతున్న సంగారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ పేరులాగే మనకి స్వచ్ఛ సంగారెడ్డి పేరుతో ఇక్కడ ఒక వినూత్న కార్యక్రమానికి సంగారెడ్డి మనకు పురపాలిక కమిషనర్ దానికి పిలుపునిచ్చారు. అదే కోణంలోనే దాన్ని ఆచరణలో చేసి మరీ చూపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం లేవగానే మనకి షాపులు దుకాణాల వెంట తిరుగుతూ ఎక్కడ చెత్త వేస్తే అక్కడ వారితోనే తీయిస్తూ 1-2 సార్లు చెప్తున్నారు. 3వ వారికి జరిమానా కూడా విధించిన పరిస్థితులు ఉన్నాయి. సో ప్రజల్లో ఒక చెత్త వేయకుండా అవేర్నెస్ కల్పించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి మనకు సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. మిగిలిన వివరాలు ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా మీరు ఇలాంటి ఆలోచన రావడానికి ముందు కారణం ఏమిటి? రోజు చెత్త వేసిన వారితోనే తీయించాలి అనే ఆలోచన. జనరల్గా నిన్న సంగారెడ్డిలో కురిసిన వర్షానికి ఈ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డ్రైన్ అంతా ఓవర్ఫ్లో కావడం జరిగింది. అసలు ఎలా జరిగిందని వచ్చి చూస్తే ఆ డ్రైన్లో మనం రెగ్యులర్గా వాడే ప్లాస్టిక్ వస్తువులు, బట్టలు, వాటర్ బాటిల్స్, పూలకు సంబంధించిన వ్యర్థాలన్నీ దాంట్లో వేయడం జరుగుతూ ఉంది. సో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని షాప్స్ని గమనిస్తే వాళ్ళ ఈవినింగ్ టైంలో క్లోజ్ చేసే టైంలో ఆ చెత్త మొత్తం తీసుకొచ్చి ఆ డ్రైన్లో పడేస్తూ ఉన్నారు. దానివల్ల నిన్న చిన్నపాటి వర్షానికే పెద్ద వరదలాగా ఇక్కడ క్రియేట్ కావడం జరిగింది. సో ఇది గమనించి గత వారం రోజుల నుంచి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతి షాప్ వెంట తిరుగుతూ షాప్ వాళ్ళు ఏదైనా చెత్త బయటేస్తే వారితోనే తీపిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జనరల్గా గమనిస్తే ఇక్కడ చర్చి రోడ్లో రెగ్యులర్గా మనకు సాయంత్రం పూట నైట్ 8 గంటల నుండి 10 గంటలు 12 గంటల వరకు ప్రజలంతా చెత్త వేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఒక స్పెషల్ టీమ్ని అక్కడే ఎంగేజ్ చేసి ఎవరైతే చెత్త వేస్తున్నారో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అదేవిధంగా పెనాల్టీలు కూడా వేయడం జరుగుతూ ఉంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం పెనాల్టీలు వేయడం కాదు, కాకపోతే ప్రజల్లో ఒక అవగాహన రావాలి, చెత్త అనేది బయటకు రాకుండా చెత్త బండికే ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ మా మున్సిపల్ కౌన్సిల్ కానీ చైర్పర్సన్ కానీ నేను కానీ ప్రజల్లో ఈ అవగాహన కల్పించేయాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి షాపు తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా చూసినట్లయితే ప్రజల్లో అవేర్నెస్ కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు? ఇంతవరకు ఎంతోమందికి జరిమానాలు విధించిన పరిస్థితి ఉంది? సో మాకున్న సిబ్బంది వార్డు ఆఫీసర్స్ ఆర్పీస్తో ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా కమర్షియల్గా ఈ మెయిన్ రోడ్ పైన ఉన్న షాప్స్కి సపరేట్గా నేను, చైర్పర్సన్ గారు, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అదనపు కలెక్టర్ కూడా మనకు ప్రతి షాప్ తిరుగుతూ వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే చెత్త బయట వేస్తున్నారో వాళ్ళతోనే తీయించడం వల్ల వాళ్ళకు మైండ్లో కూడా ఇక చెత్త బయట వేయకూడదు, చెత్త వేస్తే అధికారులు మాతోనే తీపిస్తారని ఒక అవగాహన రావడం జరుగుతుంది. కాబట్టి వారితోనే తీపేయడం జరుగుతూ ఉంది. అండ్ ఎవరైతే ఈ చెత్త బండి రాదు, మేము అందుకే చెత్త బయట వేస్తున్నాం అనే వాళ్ళకు కూడా ఆ చెత్త బండి యొక్క నెంబర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే చెత్త బండి రాదో మాకు ఇమ్మీడియట్గా కాల్ చేయండి, మేము రెస్పాండ్ అయ్యి మీకు బండి పంపిస్తామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చెప్పిన నిబంధనలు కాదని చెప్పి చెత్త వేసిన వారికి ఎలాంటి జరిమానా విధిస్తున్నారు? ఒకవేళ కాదని చెప్పి చెత్త వేస్తే దానికి ఏమన్నా పెనాల్టీ కాకుండా శిక్ష ఏమైనా ఉంటుందా? నూతనంగా SWM రూల్స్ 2026 అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎవరైనా చెత్త బయట వేస్తే 5,000 రూపాయల నుండి 10,000 వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. మరి అదేవిధంగా రిపీటెడ్గా వేస్తే వాళ్ళకు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతూ ఉంది. సో రీసెంట్గా మొన్న నైట్ కూడా ఇదే విధంగా చెత్త వేసి ఎంత చెప్పినా వినకుండా కొంతమందిని కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. సో ప్రజలు కూడా ఇది గమనించాలి. మా ఉద్దేశం ఏంటంటే పెనాల్టీలు వేయడం కాదు, మీకు అవగాహన రావాలి, చెత్త బయట వేయొద్దు. ఇప్పుడు మీరు చూస్తున్నారు డ్రైన్ ఓవర్ఫ్లో కావడానికి కారణం ఏంటి? ఆ డ్రైన్లో చెత్త జమ చేయడం. ఆ జమ కావడానికి కారణం ఎవరు? మనమే.
మన ఇంట్లో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి వీధుల్లో కానీ రోడ్లపైన కానీ డ్రైన్లో కానీ వేస్తూ ఉంటాం. దీనివల్ల ఆ డ్రైన్స్ అన్ని బ్లాక్ అయ్యి వర్షాకాలం చిన్నపాటి వర్షానికి కూడా ఆ రెయిన్ వాటర్ అనేది రోడ్డు మీదకి వస్తుంది. సో దీనివల్ల ప్రజలు కూడా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. కాబట్టి ఎవరు కూడా చెత్త బయట వేయకుండా చెత్త బండికి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది, ప్రజలకి వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి పిలుపునిస్తారు? సో ప్రజలకు చెప్పాల్సింది ఒకటే, మా మున్సిపల్ కౌన్సిల్ తరఫున చెత్త ఎవరు కూడా బయట వేయొద్దు, చెత్త బండికే ఇవ్వాలి. అదేవిధంగా మనం చెత్త వేయడం వల్ల ఈ వీధులలో స్ట్రీట్ డాగ్స్ కానీ పిగ్స్ కానీ మంకీస్ కానీ వాటి యొక్క సంచారం అధికంగా అవుతుంది. అంటే వాటికి ఆహార పదార్థాలు రోడ్డు పైన దొరుకుతున్నాయనే ఉద్దేశం కొద్దీ అది రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. దీనివల్ల పాదచారులు కానీ మహిళలు కానీ పిల్లలు కానీ ఎవరైనా రోడ్డు పంటి వెళ్తే వాళ్ళని ఖర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఒకటి పిలుపునిస్తూ ఉన్నాను, మీకోసం పనిచేయడానికి మున్సిపల్ కౌన్సిల్ సిద్ధంగా ఉంది. ప్రజలు ఎవరు కూడా చెత్త అనేది బయట వేయకుండా చెత్త బండికే ఇవ్వాలని పిలుపునిస్తున్నాను. ఇది మొత్తంగా చూసినట్లయితే స్వచ్ఛ సంగారెడ్డి పేరుతో మనకి ఇక్కడ కమిషనర్ చేపట్టిన కార్యక్రమం ప్రజల్ని ఆకర్షించేలాగా ఉంది. వాళ్ళు ప్రజలకు కూడా పిలుపునిస్తున్నారు, చెత్త వేయొద్దు, వేస్తే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని చెప్పి మనకు సంగారెడ్డి కమిషనర్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తూ ఉంది, నిన్న చిన్న ఒక అరగంట సేపు కురిసిన వర్షానికే క్వింటాల కొద్ది చెత్త ఇక్కడ మనకి డ్రైనేజీలో జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది. దీనివల్ల డ్రైనేజీ నీరు మొత్తం పొంగి రోడ్ల మీద ప్రవహించిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ అవేర్నెస్ కల్పించుకోవాలని, మొత్తంగా చెత్తను డ్రైనేజీలో వేయకుండా ఉన్నట్లయితేనే డ్రైనేజీ పర్పస్ ఏంటంటే ఓన్లీ కాలువల ద్వారా నీరు మాత్రం వెళ్ళడం కోసమే అని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. అదే కాకుండా ఈ చెత్త వేయడం వల్ల ఎక్కడికక్కడ జామ్ అయిపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో తీవ్రంగా దుర్వాసన వెదజల్లుతుందని వాహనదారులు సైతం ఆందోళన వెలుబుచ్చుతున్న పరిస్థితి మనకు కనిపించింది. ఒకంత చూసినట్లయితే నిన్న రోడ్లపైన సుమారు ఒక జానెడు మేర మురుగునీరు ప్రవహించిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇదంతా చూసిన నేపథ్యంలో ఈరోజు ఉదయమే హుటాహుటిన మనకి ఘటనా స్థలానికి ఇక్కడికి వచ్చి ప్రభావిత ప్రాంతాలన్నింటినీ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షించారు. సిబ్బందితో కలిసి వాటిని క్లీన్ చేయించే ప్రయత్నం అయితే చేయించడం జరిగింది. మొత్తంగా ఇక్కడ న్యూ బస్టాండ్ కాలనీతో పాటు చర్చ్ కాలనీ ఏరియా, ఆ ఏరియాలో కూడా ప్రత్యేక డ్రైవ్ రూట్ చేశామని చెప్పి మనకు మున్సిపల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. బేగంపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పరిస్థితి నుంచి ఈరోజు ఇండియా హ్యాస్ బికమ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మిల్క్. ఈ 12 సంవత్సరాల ఒక మన ప్రయాణంలో ప్రోగ్రెస్ ఆఫ్ పాత్ ఆఫ్ అడ్వాన్స్మెంట్, ప్రగతి దిశలో మనం అందరం కూడా నడుస్తున్నాం. ఈ మార్గంలో భారతదేశం నడిచింది. స్ట్రాంగ్, ప్రాస్పరస్ అండ్ సెక్యూర్ ఇండియా, ఇది ఈరోజు ఈ భారతదేశానికి నరేంద్ర మోదీ అందించారు. డెవలప్మెంట్ ఈజ్ ఎ మిషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ రన్స్ 24 hours 7 days a week 12 months a year. ఇది వర్క్ కల్చర్ ఈరోజు ప్రధానమంత్రిగా చూపెట్టారు. ఏ ఒక్కరోజు కూడా వారు సెలవు తీసుకోకుండా 24 గంటలు 365 రోజులు వారానికి 7 రోజులు పని చేసినటువంటి ప్రధానమంత్రి మనకున్నాం. ఆ వర్క్ కల్చర్ ఆ రోజు చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి గారు. మంత్రుల్లో కూడా టైం పెట్టిండు, ఈ సమాన టైంకి రావాలి, ఈ టైంకి పోవాలి, ఇవన్నీ కూడా ఉండాలి. వర్క్ ఎంప్లాయీస్ కూడా టైం పెట్టారు. మీరు ఢిల్లీలో పోతే చెప్తారు వాళ్ళు, దే విల్ టెల్ యూ హౌ ది డిఫరెన్స్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ వర్క్ కల్చర్. ఈ వర్క్ కల్చర్ అండ్ వర్కింగ్ కల్చర్ ఇది చాలా వరకు మార్పు తీసుకురావడం జరిగింది. తర్వాత ట్రస్ట్, విశ్వాసం అనేది, డెవలప్మెంట్, వికాస్ అనేది, అదేవిధంగా ఏదైతే పబ్లిక్ వెల్ఫేర్, జన్ కళ్యాణ్, ఈ 3 ఒక ఏదైతే ఉద్దేశంతో, లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. మిత్రులారా, ఈరోజు ఫార్మర్స్, మన ఒక రైతులకు సంబంధించి చేస్తే, రైతులు ఒక దీంట్లో వారి యొక్క ట్రాన్స్పోర్టేషన్తోని వాళ్ళ పిల్లలకు చదువు కోసం కానీ, వారి యొక్క విలేజెస్ డెవలప్మెంట్ కోసం కానీ, అన్నదాత అనే ఫార్మర్ని ఈరోజు చేస్తే లార్జెస్ట్ ఎవర్ హిస్టారిక్ గ్రోత్ ఆఫ్ 71% ఇన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఈరోజు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెరిగింది 71%. దీని ద్వారా రైతుల ఒక ఆదాయం పెరిగింది. తర్వాత ఫుడ్ గ్రెయిన్ అవుట్పుట్లో 12,000 లక్షల మెట్రిక్ టన్ మేము ఇండియా ఫుడ్ గ్రెయిన్ ప్రొడ్యూస్ చేసింది. ఇది ఎవర్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ, ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది కంట్రీ, అగ్రికల్చర్ హిస్టరీ ఇన్ ది కంట్రీ.
తర్వాత ఈ విధంగా ఈరోజు మనం చూస్తున్న ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ కొరత లేదు. గతంలో ఫ్యామిన్ డెత్స్ ఉంటుండే, ఫుడ్ లేక డెత్స్ ఉంటుండే. ఫుడ్ ఫార్ ఏదైతే వర్క్ అయితే ఏంది, మన రైట్ టు లీవ్, ఇవన్నీ కూడా చేసేది, ఇవన్నీ మాటలుగానే ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అగ్రికల్చర్కు ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ అవుతున్నాయో దాని ద్వారా అగ్రికల్చర్ ప్రొడక్షన్లో బాగా పెరిగింది. తర్వాత మిల్క్ ప్రొడక్షన్ హ్యాస్ సీన్ ఎ మ్యాసివ్ గ్రోత్ ఆఫ్ 69.4% పాస్ట్ డికేడ్. 69.4 మిల్క్ ప్రొడక్షన్ పెరిగింది. దీంట్లో 146.30 మిలియన్ టన్స్ మనం 2014లో మనం చేస్తే ఇప్పుడు అది 247 మిలియన్ టన్స్ 2024-25 మనం మిల్క్ ప్రొడక్షన్ ఉంది. ఎవర్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ అండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మిల్క్ ఇన్ ది వరల్డ్. ఇది మనకు ఈరోజు కనబడతా ఉన్నది. నేను అగ్రికల్చర్ విషయం చెప్పాను, మిల్క్ విషయం చెప్పాను. తద్వారా మనకు ఈ యొక్క విషయంలో కూడా చిన్న అంటే చాలా వరకు డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎట్లా అనేది పర్ డ్రాప్ మోర్ క్రాప్, ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన ఇరిగేషన్ సంబంధించింది. 109 lakh హెక్టార్స్ అంటే 109 లక్షల హెక్టార్ అగ్రికల్చర్ భూమిని ఈరోజు మైక్రో ఇరిగేషన్ కింద 2015 నుంచి ఇప్పటి వరకు దేశంలో తీసుకురావడం జరిగింది. అంటే 109 lakh హెక్టార్స్ని 109 హెక్టార్స్ని నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి లఘు సించాయి కింద ఇన్ని భూముల్ని ఈరోజు సాగునీరు వారికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత చెనాబ్ బ్రిడ్జు, న్యూ పంబం బ్రిడ్జు అండ్ అటల్ టన్నల్ ఇవన్నీ కూడా మనం వింటూనే ఉంటాం. చేశారు. 2014 వరకు రైల్వేస్ మోడర్నైజేషన్ కాలే. ఈరోజు రైల్వే మోడర్నైజేషన్ డిస్టెంట్ డ్రీమ్ అప్పుడు, కానీ ఇప్పుడు మోర్ దెన్ 99.6% మొత్తం నారో గేజ్ని, మీటర్ గేజ్ని బ్రాడ్ గేజ్గా మార్చారు. ఒక 0.4% మిగిలింది కొన్ని ప్లేసెస్లో, అది హిల్లీ రీజన్స్లో లేకపోతే జంగల్ రీజన్స్లో, చేలియన్ ప్లేస్లో. సో 99.6% మొత్తం బ్రాడ్ గేజ్ అయిపోయింది దేశం అంతా కూడా, యూనిగేజ్ కొన్ని కూడా. ఈ బ్రాడ్ గేజ్ అనేటువంటి ఒక దీంట్లో తర్వాత వందే భారత్ ట్రైన్స్, ఆర్ఆర్టీఎస్, వరల్డ్ క్లాస్ మల్టీ మోడల్ కనెక్టివిటీ, తర్వాత 164 వందే భారత్ మన తెలంగాణ నుంచి 5 ఉన్నాయి మనకు తెలుసు మనకు. తర్వాత మోడర్నైజేషన్ ఆఫ్ ది రైల్వే స్టేషన్స్ ఒకటి కొన్ని కోట్ల పెట్టి చేశారు. తెలంగాణలో కూడా దాదాపు 10 రైల్వే స్టేషన్లు మోడర్నైజేషన్ చేయడం జరిగింది. తర్వాత 26 cities have become over 1095 kilometers ఆఫ్ మెట్రో నెట్వర్క్. ఈ మెట్రో నెట్వర్క్లో కూడా 1095 కిలోమీటర్స్ని మొత్తం సిటీస్ని ఈరోజు కనెక్టివిటీకి మనం ఇస్తూ ఉన్నాం. తర్వాత ఎవ్రీ పర్సన్ త్రూ టెక్నాలజీ, ఈ డిజిటల్ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఈ డిజిటల్ ద్వారా మేము 142nd ప్లేస్లో ఉండే 2014 కన్నా ముందు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈరోజు డిజిటల్ దీంట్లో వీ హ్యావ్ నౌ బికమ్ 63rd ప్లేస్ ఇన్ డిజిటల్ బిజినెస్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. ఇది రీచింగ్ ఎవ్రీ పర్సన్ త్రూ టెక్నాలజీ. చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా చెన్నైలో కన్నుమూశారు. 84 ఏళ్ల వయసున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుదిశ్వాస విడిచారు. 1941 జూలై 17న జన్మించిన భారతీ రాజా 1977లో వచ్చిన తమిళ చిత్రం 16 వయధినిలే అంటే తెలుగులో 16 ఏళ్ల వయసుతో దర్శకుడిగా మారారు. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన లెజెండరీ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. 6 జాతీయ అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. సీతాకోకచిలుకకు నేషనల్ అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మంగమ్మ గారి మనవడుకు కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లేను అందించారు. ఇటీవల మోహన్ లాల్ నటించిన తుడురం సినిమాలో భారతీ రాజా చివరిసారిగా సిల్వర్ స్క్రీన్పై కనిపించారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. మంగమ్మ గారి మనవడు చిత్రానికి భారతీ రాజా కథ అందించారు. పల్నాటి పౌరుషం చిత్రానికి భారతీ రాజా స్క్రీన్ ప్లే అందించారు. సీతాకోకచిలుక, ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆరాధన, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు సినిమాలను భారతీ రాజా తెరకెక్కించారు. భారతీ రాజా మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన భౌతిక కాయానికి తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్, తమిళ సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల సినీ నటులు అలీ, ముచ్చెర్ల అరుణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తమను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన భారతీరాజా లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవాళ చనిపోయారన్న విషయం తెలియగానే అసలు ఏం చేయాలని తెలియలేదు. మేమిద్దరం వచ్చి ఇక్కడ జాతిరత్నాలు, కుక్ విత్ జాతిరత్నాలు షూటింగ్లో ఉండిపోయాము, లేకపోతే వెళ్ళుండేవాళ్ళం. కానీ ఇంతమంది ఇక్కడ స్టాఫ్ని వదిలేసి వాళ్ళ షూటింగ్ని అది చేయడానికి నాకు చాలా బాధకరంగా ఉంది. ఒక విషయం ఏంటంటే, నేను ఆలీ గారు ఫస్ట్ పిక్చరు కన్యాకుమారిలో, అది ఫస్ట్ పిక్చరు ఆయనతో చేసి మళ్ళీ ఆయన పోతూ ఉండగా మేమిద్దరం కలిసి చేయడం అనేది నిజంగా నేను మాటల్లో చెప్పలేను ఆ విషయం. బట్ ఏం చెప్పాలని తెలియటం లేదు నాకు. నిజం చెప్పాలంటే ఇవాళ నేను ఆర్టిస్ట్గా ఉండడం వల్ల ముచ్చెర్ల అరుణ అని తెలియడానికి మా గురుగారు భారతరాజ గారు చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ అన్నమాట. అది మనుషులు ఉన్నంతసేపు మనకి ఎక్కువగా తెలియదు, బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. బట్ ఏం చేయలేమండి, ఇవాళ ఉంటాము, రేపొద్దున పోతాం. కానీ ఇవాళ నిల్చొని నేనుండి ఇవాళ నన్ను గుర్తించడానికి కారణం మా గురుగారు భారతరాజ గారు ప్లస్ ఆలీ గారితో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బట్ ఆ ఫ్యామిలీకి అందరికీ, మా గురుగారికి చాలా కండోలెన్స్ అని నేను తెలియపరుస్తున్నాను. ఆయన మనసు శాంతిగా ఉండాలి, అది నేను కోరుకుంటున్నాను. బట్ నేను ఎల్లుంటే బాగుండేది, బట్ ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ నుంచి మేమిద్దరం కూడా వెళ్ళలేకపోతున్నాం. మా గురుగారు భారతీరాజ గారు ఫస్ట్ ఫిలిం తమిళ్లో కళ్ళు కులీరమని అరుణ గారిని పరిచయం చేసి, మళ్ళీ అదే అరుణ సీతాకోక చిలుకలో ఉంటే బాగుంటుంది అని చెప్పి సీతాకోక చిలుకలో నన్ను హీరోయిన్గా, నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రొడ్యూస్ చేసి, ఈరోజు భారతదేశంలో ప్రతి తెలుగు వాళ్ళకి మీ ఇద్దరం తెలుసు అంటే అది భారతీరాజా గారు పుణ్యం వల్లే. అండ్ డైరెక్టర్ ఆల్వేస్ గ్రేట్. డైరెక్టర్ లేకపోతే నటుడు అనేవాడు పుట్టాడు. సో సీతాకోక చిలుక సినిమా నుంచి ఇద్దరు స్టార్స్ పుట్టారు, ఒకటి ముత్యాల గారు, ఒకటి నేను. అలాగే ఇంకా ఆ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ద గ్రేట్ డైరెక్టర్ అండి. ఎందుకంటే శివాజీ గణేశన్ గారిని డైరెక్ట్ చేసిన గొప్ప దర్శకుడు వారు భారతీరాజా గారు. ఈ రోజున మన మధ్యలో లేరు అనే వార్త వినగానే నిజంగా మనసుకి ఎంతో బాధ కలిగించింది. అండ్ నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన భారతీరాజా గారు, సీతాకోక చిలుక తర్వాత ఆలీ అనే వ్యక్తి భారతదేశానికి పరిచయం అయ్యాడు. అండ్ వారి పుణ్యం వల్లే ఈ రోజున ఎన్నో వందల సినిమాలు యాక్ట్ చేసే అవకాశం, ఈరోజు ఒక యాక్టర్గా నేను నిలబడ్డాను అంటే అది భారతీరాజా గారు దయవల్లే. సీతాకోక చిలుక 46 సంవత్సరాల కింద రిలీజ్ అయ్యి, వారికి ఆల్మోస్ట్ ఇప్పుడే అంటున్నారు అరుణ గారు, వారికి 85 వయసు వచ్చేసరికి బర్త్డే చేసుకుని ఉంటే నేను రాధిక గారు ఇలాగా వారి ఇంటికి వెళ్ళాము, కలిసాము, మాట్లాడాము అన్నారు. బట్ ఈ రోజున ఇక్కడ షూటింగ్లో
ఉండగానే మాకు ఈ వార్త తెలియగానే నిజంగా చాలా బాధ కలిగింది. ఈరోజు కానీ షూటింగ్ లేకుండా ఉంటే బాగుండేది. చెన్నై వెళ్ళి కనీసం ఆఖరి చూపులు మేము పంచుకునేవాళ్ళం. బట్ ఏంటంటే ఇంతమంది యూనిట్, ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చి ఉన్నారు. మళ్ళీ ఈ కాంబినేషన్ అవ్వదు సార్ అని డైరెక్టర్ గారు, టెక్నీషియన్స్ చాలామంది చెప్పగానే ఇక తప్పక నేను ఈ వీడియో పెడతాను. అండ్ అలాగే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. సో ఇదేవైనా మన మధ్యలో లేరు కాబట్టి వారి ఆత్మకి శాంతి కలిగించాలని, వారి కుటుంబానికి ఉన్నంత ధైర్యం ఇవ్వాలని ఒక యాక్టర్గా, భారతీరాజ గారి చైల్డ్ ఆర్టిస్ట్గా నేను వేడుకుంటున్నాను. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ప్రధానిగా అత్యధిక కాలం ఎన్నికైన మోదీని మంత్రివర్గం అభినందించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కేంద్ర కేబినెట్లో ప్రధాని మోదీకి అభినందన తీర్మానం వివరాలేంటి? ఈ రోజు కేంద్ర కేబినెట్ భేటీ అయింది. కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పరిపాలన, అదేవిధంగా దేశంలో చరిత్రాత్మకంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా ఎన్నికై అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. ఆ నేపథ్యంలో ఈ రోజు భేటీ అయినటువంటి కేంద్ర కేబినెట్, కేంద్ర మంత్రి మండలి అంతా ప్రధాని నరేంద్ర మోడీని అభినందించింది. ప్రధానికి సంబంధించినటువంటి విషయంలో మూడోసారి ప్రధానమంత్రిగా రావటము, మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావటము, దీంతో పాటుగా అత్యధిక కాలం ఎన్నికైనటువంటి ప్రధానిగా చరిత్ర సృష్టించడం పైన అభినందనలు తెలియజేస్తూ కేంద్ర కేబినెట్ ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం చేసింది. అంతా కేంద్ర కేబినెట్ సభ్యులంతా నిలబడి ప్రధానమంత్రి కేబినెట్ భేటీకి రావడంతోనే నిలబడి అభినందనలు తెలియజేస్తూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ప్రధానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రజలతో మమేకమవుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి దేశ రక్షణను కీలకంగా భావించేటువంటి అనేక అంశాల పట్ల, ఈ 12 ఏళ్ల కాలంలో చేపట్టినటువంటి అనేక అంశాల పట్ల ప్రధాని తన కేబినెట్ సహచరులందరికీ వివరించి తనకు శుభాకాంక్షలు తెలిపినందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నింటినీ మరి కాసేపట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకి వివరించబోతున్నారు. ధన్యవాదాలు వరుణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందాడు. 3 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న కాంట్రాక్ట్ కార్మికుడు పైడిరాజు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. గంగవరంలో కేబుల్ ఆపరేటర్గా ఉంటూనే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న పైడిరాజుకు భార్య, 2 కుమారులు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు పైడిరాజును అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా బాగా చదువుకోండంటూ తన కుమారులకు సూచిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కర్ణుడి చావుకు చాలా కారణాలంటారు. అలాగే స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలకు కారణాలుగా అనేక నిర్ణయాలు ఉన్నాయి. ఉత్పత్తిపైనే లక్ష్యం పెట్టుకున్న ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం నిర్వహణను మాత్రం నిర్లక్ష్యం చేసింది. పాడైన యంత్రాలు బాగు చేయించాలని కార్మికులు చెప్పినా పట్టించుకోలేదు. 50% మంది నిపుణులైన ఉద్యోగులు, కార్మికులను తొలగించేసింది. మరోవైపు కీలక పోస్టులను ఖాళీగా ఉంచింది. కమిటీల విధానాన్ని అటకెక్కించింది. ఇలా ఒక్కో నిర్ణయం ఒక్కో తప్పుగా మారి ముప్పును తెచ్చిపెట్టాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమలో గత 4 ఏళ్లుగా ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. రాత్రికి రాత్రే నైపుణ్యం గల కార్మికులు, ఉద్యోగుల్ని తొలగించాలన్న ఆలోచన ఎవరిదో తెలియదు. ప్లాంటులో 3 మిలియన్ టన్నుల యంత్ర పరికరాలు 1980 నాటివని తెలుసుకోకుండానే ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించారు. కీలకమైన నిర్వహణను మాత్రం గాలికొదిలేశారు. ఫలితంగా ఉక్కులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతిమంగా యాజమాన్య నిర్ణయాలు, నిర్వహణలో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు 2024 ఎన్నికల్లో రాష్ట్రం, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు అడ్డుకట్టపడింది. గతేడాది జనవరిలో 11,400 కోట్ల భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ ప్యాకేజీలో షరతులు పెట్టి ఇచ్చారన్న విషయం ఉద్యోగులకు తెలియదు. నిధుల్లో సింహభాగం బ్యాంకు అప్పులు తీర్చడానికి, మిగిలిన వాటిలో సరఫరాదారుల బకాయిలు, స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న వారికి సుమారు 500 కోట్లు కేటాయించారు. 3 ఏళ్లుగా మూసి ఉంచిన 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను వెంటనే ప్రారంభించాలని కేంద్ర ఉక్కు శాఖ అధికారులు ఆదేశించారు. అప్పటి వరకు పనిచేయని విభాగాల్ని, అప్పటికే పాడైన కీలకమైన కోక్ ఓవెన్ విభాగానికి ఎలాంటి మరమ్మతులు చేయలేదు. అధిక ధరలకు ముడి సరుకును బయట మార్కెట్లో కొనుగోలు చేసి అనుకూలంగా లేని వర్షాకాలం ముందు ఫర్నేస్ ను ప్రారంభించారు. వాస్తవానికి మొదటి 2 ఫర్నేస్లలో 2025 ఏప్రిల్లో విశాఖ ఉక్కు లాభాల్ని ఆర్జించింది. గత వర్షాకాలంలో 3వ ఫర్నేస్లో ఉత్పత్తి ప్రారంభించడంతో మార్కెట్ లేక 1000 కోట్ల పైచీలకు నష్టాల్ని డిసెంబర్ వరకు నమోదు చేసింది. తిరిగి మార్కెట్ ఊపందుకోవడంతో జనవరిలో 54 కోట్ల లాభాలొచ్చాయి. అయితే ఈ 7 నెలల్లో కీలకమైన కోక్ ఓవెన్ విభాగం పరిస్థితి మరింత దిగజారింది. కనీసం 6 నెలల పాటు ఒక ఫర్నేస్లో ఉత్పత్తి నిలిపివేసి పాడైన యంత్రాల్ని బాగు చేయడానికి నిధులు కేటాయిస్తే ప్రమాదాలు జరగకుండా పూర్తిస్థాయి ఉత్పత్తి చేయొచ్చని కార్మిక, ఉద్యోగ సంఘాలు చెప్పినా పెడచెవిన పెట్టారు. ఉక్కులో పూర్తిస్థాయి ఉత్పత్తికి మానవ వనరుల హేతుబద్ధీకరణపై RINL అధ్యయనం నిర్వహించింది. 9,500 మంది ఉద్యోగులు సరిపోతారని లెక్కగట్టారు. తదనుగుణంగా 50% మంది నిపుణులైన అధికారులు, కార్మికుల్ని తొలగించేశారు. VRS పేరుతో కొందరిని సాగనంపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్పత్తి ఆధారంగా జీతాల చెల్లింపులు గతేడాది నవంబర్ నుంచి ప్రారంభించారు. ప్రధాన విభాగాల్లోని అధికారులు 12 గంటలు విధులు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ప్లాంటులో జనరల్ మేనేజర్లు 50 మంది ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉండాల్సిన చోట 4 ఏళ్లుగా ఒక్కరూ లేరు. కీలకమైన డైరెక్టర్ పర్సనల్ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో భద్రత, ప్రొడక్షన్, షాప్ ఫ్లోర్ కమిటీలు అన్ని విభాగాల్లో పనిచేసేవి. ఈ కమిటీల్లో కార్మికులు, అధికారులు సభ్యులుగా ఉండేవారు. ఎక్కడ ప్రమాదం జరిగినా మునుముందు అలాంటివి జరగకుండా సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా అవి అమలయ్యేలా చేసేవారు. గత 4 ఏళ్లుగా ఈ విధానం అటకెక్కింది. టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కింద RMHP, కోకోవెన్లో పలు బ్యాటరీలు, సింటర్ ప్లాంట్లో 1, 2 మిషన్స్, SMS-1లను ప్రైవేటుకు అప్పగించారు. ఆయా పనులు దక్కించుకున్న ఏజెన్సీలు నైపుణ్యం లేని కార్మికుల్ని నియమించాయి. ఈ SMS-1లోనే ఇప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు మరోసారి ఎరుపు రంగు దాల్చింది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది మరణించగా మరో 14 మంది గాయపడ్డారు. ఆఫ్ఘాన్ ప్రావిన్సులైన ఖోస్ట్, కునార్, పక్తికా లక్ష్యంగా పాక్ ఈ దాడులకు తెగబడింది. మరణించిన వారిలో 11 మంది పిల్లలు, 1 మహిళ, 1 వృద్ధుడు ఉన్నారని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో తాలిబాన్లు సైనిక చెక్పోస్టుపై చేసిన దాడికి ప్రతీకారంగానే ఈ వైమానిక దాడి చేసినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్పష్టం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఇరువైపులా 100 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ వ్యతిరేక ఉగ్రవాదులకు తాలిబాన్లు ఆశ్రయం కల్పిస్తున్నారంటూ ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. నిజామాబాద్ జిల్లా జాకోరాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 78 అన్నారు, 78 అంట. మరి మేము ఒక 15 ఏళ్ళు ఆయన చిన్న కానీ ఆయనతో పోటీ పడలేకపోతున్నాం. ఇంకో రికార్డు ఉంది మా ఇద్దరికి. ఆయన కూడా 7 సార్లు గెలిచిండు, నేను కూడా 7 సార్లు గెలిచినాం. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ గెలిచిన. సరే మిత్రులారా, ఈరోజు వాస్తవంగా
తీవ్రమైన ఎండలు రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఈ ధాన్యం కొనుగోలులో చాలా బిజీగా ఉంటుంది. నాకు ఈ మధ్య కొద్దిగా అనారోగ్యంగా ఉండే మరి కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి వారి కృషి, వారి యొక్క తపన, వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క సిన్సియారిటీ చూసి తప్పనిసరిగా కొద్దిసేపటి కన్నా మరి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ పోవాలని ఆలోచన చేసి ఈరోజు రావడం జరిగింది. నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నా. 106 కోట్లతో నిర్మించిన చాకోరు మరియు చందూరు ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవానికి మరి నేను రావడం, నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పర్యవేక్షణ కూడా రావడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. తప్పనిసరిగా శ్రీనివాస్ రెడ్డి గారు మీ మీద గౌరవంతో నేను సాధారణంగా చేయకూడదు, కానీ ఈ వేదిక ద్వారా నేను బాన్స్వాడ ప్రజలకి ప్రకటిస్తున్న సిద్ధాపూర్ రిజర్వాయర్కి రివైజ్ ఎస్టిమేట్ 200 కోట్లు కూడా మంజూరు చేస్తామని చెప్పి అదేవిధంగా ఇది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము నాగార్జున సాగర్, నిజాం సాగర్ మెయిన్ కెనాల్ మీదుగా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కీము 7,975 ఎకరాలు మరి వర్ని, చెండూర్, మూసరా మండల్లో ఈ యొక్క స్కీము ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి ఊర్ల పేర్లు ఇవన్నీ కూడా ఇక్కడ జరిగింది. నేను ఎక్కువ మీ సమయం వేస్ట్ చేయ. రాష్ట్రంలో ఈ కాలువతోనే కాలువలని సౌరశక్తికి సోలార్ పవర్ ఉపయోగించే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను ఈరోజు ప్రకటిస్తున్నా. ఈసీ గారు మీరు తయారు చేసిన ప్రపోజల్ ప్రకారము మీరు ఇక్కడ ఇరిగేషన్ ఉన్న ల్యాండ్కి అదేవిధంగా కాలువ మీద కూడా సోలార్ పవర్ ఏర్పాటు చేసే విధంగా ముందుకు పోవాలి. సెక్రటరీ గారు దీనికి ఫాలో అప్ చేసి కంప్లీట్ ద ప్రాసెస్ అని చెప్పి మనం చేస్తున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇరిగేషన్ శాఖకి అదేవిధంగా పౌర సరఫరాల శాఖకి రెండింటికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న విషయం నేను మనం చేస్తున్నాం. మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎకరాకి నీళ్లు వచ్చే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నాం.